అనమాట. ఇలానే ఆ, ఆ, ఆస్ట్రేలియాలోని పెర్త్ ఆ, ఉన్న ఒక బంధువుది అన్నమాట. బంధువు స్టోరీ ఆయన చెప్తున్నారు ఆథర్ మనకి ఉదాహరణకి. ఆయన అంట టీబీ తోటి బాధపడేవారంట ఆ వ్యక్తి. ఆ ఆ, ఆస్ట్రేలియాలో ఆయనకి తెలిసిన వ్యక్తి. సో బాధపడుతున్నప్పుడు ఆయన రెండు శ్వాసలు బాగా దెబ్బతిన్నాయంట. అంటే రెండు లంగ్స్ కూడా టీబీ కదా, రెండు లంగ్స్ కూడాను పెద్దగా అంతగా ఆయనకి ఐ మీన్ చాలా దెబ్బతిన్నాయంట రెండు లంగ్స్ కూడా. అయితే అతను ట్రీట్మెంట్ అతను తీసుకుంటున్నారు. అయినా ఆయనకి ఏంటంటే ఏమి అవుతా. అప్పుడు ఏం చేశారు ఆయన కొడుకు, తన తండ్రి తనను తానే బాగు చేసుకునేలాగా సహాయపడాలని నిర్ణయించుకున్నాడంట కొడుకు. ఇతను కాదు, మా ఫాదర్కి అంటే దీనికి తనే క్లియర్ చేసుకునేలాగా నేను చేస్తాను అని అనుకుని అప్పుడు ఏం చేశారంట. ఉమ్, ఒక సన్యాసి, ఒక యూరప్ లో ఒక సన్యాసి, అతనికి ఏంటి అంటే ఒక ఎప్పటి నుంచో అతను జీసస్ క్రైస్ట్ సిలువ వేసిన ఒక చెక్క, ఆ ఆ చెక్క మొక్క తనకి దొరికింది ఎప్పుడో కొన్ని రెండో శతాబ్దం ఎప్పుడో అలాగా దొరికింది. ఆ ఈ సన్యాసి యూరప్ లో ఉపశమనం కలిగించటంలో ఎంతో పేరొందిన ఒక పుణ్యక్షేత్రంలో చాలా కాలం ఉన్నాక తిరిగి వచ్చాడు. అంటే ఒక పుణ్యక్షేత్రంలో తిను చాలా కాలం ఉన్నాడు, తను తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన ఏంటి అంటే ఆయన అసలు సిలువ తాలూకు, అసలు సిలువ అంటే ఏదైతే జీసస్ ని సిలువ వేశారో అసలు సిలువ అన్నమాట. అంటే ఒక చర్చ్ లో తయారు చేసింది కాదు, అసలు సిలువ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక చిన్న బెరడు ముక్క, అంటే చిన్న చెక్క ముక్క అన్నమాట, చిన్న ముక్క ఒకటి ఆయన ఏం చేశారు అంట ఉంగరంలోకి ఉంగరం చేయించుకున్నారంట. ఆ చిన్న బెరడుతోటి చిన్న చిన్న చెక్క ముక్క దొరికినప్పుడు ఆ, ఆయన ఉంగరం చేయించుకున్నారు. ఉంగరం చేయించుకున్నారు. ఆ అని ఈ కొడుకు ఏం చేశారు, ఆ ఉంగరాన్ని ఆ సాధువు దగ్గర నుంచి ఆ ఉంగరాన్ని అడిగారు. మా నాన్నగారికి ఇట్లా ఉంది, కావాలా, మీది హీలింగ్ జరుగుతుంది కదా, క్లియర్ అవుతుంది అంటే ఎంతో వేడుకుంటే 500 సంథింగ్ డాలర్లు అన్నమాట ఆ ఉంగరానికి అతను ఛార్జ్ చేశాడని అది తీసుకొచ్చేసి వాళ్ళ ఫాదర్కి అయితే ఇచ్చారు. ఇవ్వంగానే అతను ఇస్తూ ఉండంగానే అతను లాగేసుకున్నారంట వాళ్ళ ఫాదర్. తీసేసుకుని అవునా అని చెప్పి తీసేసుకుని అతను ఏలుకు తొడిగేసుకున్నారు. ఎంత నమ్మారంటే, ఎంత అంటే ఆయన ఉంగరం పెట్టుకున్నాక నైట్ కి నైట్ ఆయన హీల్ అయిపోవటం జరిగిందంట. నైట్ కి నైట్ ఆయనకి హీలింగ్ అయిపోవటం జరిగి మార్నింగ్ ఆయన క్యూర్ అయిపోయి తిరిగి హాస్పిటల్కి వాళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు అసలు ఈయనకి ఏమీ లేదు, ఈయన నార్మల్గా అంటే ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పటం జరిగిందంట వాళ్ళకి. అలా చెప్పంగానే చాలా సంతోషిస్తున్నారంట. ఇతరు ఎవరు ఫాదర్, నాకు తగ్గిపోయింది ఇట్లాగా ఈ ఉంగరం వల్ల అని. ఇంతకీ కొడుకుకి తెలుసు వాళ్ళ అబ్బాయికి అసలు అట్లాంటిది ఏమీ లేదు. ఇతను వెళ్ళటము, ఒక సాధువుని అడగటము, ఆ జీసస్ క్రైస్ట్ సిలువ ఒక చెక్క నుంచి తను ఉంగరం తీసుకోవటం, ఇవన్నీ కూడాను ఈ కొడుకు సృష్టించిన కథ. ఒక కథని క్రియేట్ చేశాడు వాళ్ళ తండ్రి కోసం ఇవన్నీ. ఇంతకీ అతను మరి ఉంగరం ఇచ్చాడంటే ఉంగరం నిజమే, కానీ ఆ ఉంగరం ఏంటి అంటే తన దారిలో వెళ్తూ ఒక చిన్న చెక్క ముక్క అక్కడ కింద పడితే రోడ్డు మీద అది తీసుకుని వెళ్ళి అతను ఉంగరం, పాతకాలపు ఉంగరం డిజైన్ ఏదైతే ఉంటుందో అది చేయించాడనమాట. ఎందుకంటే ఇది అప్పటి ఉంగరం అనేసి ప్రూవ్ చేయాలి కదా. సో అదేం చేశారు అంటే ఆ పాతకాలము ఉంగరం లాగా ఆ మోడల్, ఓల్డ్ మోడల్ తోటి ఆ ఉంగరం చేయించి ఆ చక్కని కనిపించే చిన్న ఇలాగా పెట్టారనమాట. అది పెట్టంగానే అది పెట్టి ఈ స్టోరీ చెప్పి తండ్రికి ఇచ్చారు అంతే. ఇది పెట్టుకో, నీకు ఇట్లాగా నేను అడిగాను ఇవన్నీ అని. ఇంప్రెస్ అయిపోయారు వాళ్ళ ఫాదర్, నిజమని నమ్మేశారు. ఇంతకీ అదంతా క్రియేట్ చేసిన స్టోరీ అని తండ్రికి అయితే మళ్ళీ చెప్పలేదంట అతను. ఆయన నమ్మకాన్ని అట్లానే ఉంచేశారు. ఎందుకు తండ్రికి మళ్ళీ చెప్పలేదు, ఈ స్టోరీ నిజం కాదని చెప్పినప్పుడు అతనికి తిరిగి మళ్ళా ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకు వాళ్ళు ఏం చెప్పారు, అందుకు కొడుకు తండ్రికి చెప్పలేదంట. ఆ వ్యక్తి ఏంటి అంటే ఆ తండ్రి అంత ఆ కంప్లీట్ టీబీ నుంచి క్యూర్ అయిపోయారంట. క్యూర్ అయిపోయి ఆయన మళ్ళా చాలా కాలం బ్రతికారంట. బ్రతికి తర్వాత ఏదో మళ్ళీ ఇంకో ఫిజికల్ డిసీజ్ సంథింగ్ ఏదో వచ్చి
85వ ఏట ఆయనకు వచ్చిన డిసీజ్ టీబీ వేరే, చాలా యంగ్ గా ఉన్నప్పుడు. తర్వాత ఆయన అంతా ఆరోగ్యంగా బాగున్నారు. తర్వాత ఇంక సంథింగ్ ఏదో టీబీ అయితే రాలేదు ఆయనకి. ఆ టీబీ వల్లనే కదా ఈ ఉంగరం అంతా స్టోరీ ఇవ్వటం జరిగింది. ఆ టీబీ అయితే మళ్ళీ రాలేదు, సంథింగ్ ఇంకా ఏదో వచ్చి బాడీ పరంగా 85వ ఏట ఆయన చనిపోవటం జరిగింది. సో ఏంటి అంటే ఇది, ఇంతకీ అది ఏంటది, ఆయన నమ్మారు, అమ్మో ఇది జీసస్ క్రైస్ట్, ఇది అప్పటిది, ఇది పెట్టుకుంటే గనక ఇంకా నాకు ఖచ్చితంగా హీల్ అయిపోతుంది, అంత ఆనందం అనమాట ఆయనకి. ఆనందంతో హీల్ అయిపోతుందని ఆ నైట్ నైట్ ఎంత బలంగా నమ్మితే ఆ టీబీ నైట్ నైట్ ఆయనకి క్యూర్ అయిపోయింది కదా. సో